హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్లో ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే మినపగారెలు లేదంటే మినపవడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేయండి. గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ డే కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ పొట్టు తీయని మినపప్పు తీసుకొని 3 గంటలు నానబెట్టుకొని వాష్ చేసుకొని గ్రైండర్లో పేస్ట్ చేశానండి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. తర్వాత 2 ఫుల్ స్పూన్స్ వరిపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని ఒక 2 స్పూన్స్ యాడ్ చేయాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈ వరిపిండి ఇడ్లీ రవ్వ వేయడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ గారెల పిండిలోని తీసుకొని ఒక్కొక్క గారిని వేసుకోవాలండి స్లోగా. నేనైతే చిన్న చిన్న గారెలే వేస్తున్నానండి, ఎందుకంటే మా పిల్లలకి చిన్న చిన్నగా ఉంటేనే ఈజీగా ఉంటుంది వాళ్ళు తింటాకి. అందుకనే చిన్న చిన్న గారెలే వేస్తున్నాను. చూసారా, ఇప్పుడు ఒక్కొక్క గారిని అలా స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. సరే, గోల్డెన్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు అలాంటి చిల్లులు గరిటెని తీసుకొని దానిలోకి గారెలను తీసుకోవాలండి. ఇప్పుడు ఆ గారెల్ని ఇలా చిల్లులున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ మినపగారెలు రెడీ. ఈ మినపగారెల్ని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి గారెలు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఒకటో రెండో గారెలు నెక్స్ట్ డే మిగిలినా కూడా అవి కూడా ఇంకా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.